మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్కునూరు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. తూప్రాన్ మండలం నాగులపల్లి జెండాపల్లి గ్రామాలకు చెందిన 14 మంది కూలీలు కౌడిపల్లి మండలం రాయిలాపూర్లోని ఒక పరిశ్రమలో కూలి పనికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్తో పాటు 14 మందికి గాయాలు కాగా వెంటనే స్పందించిన స్థానికులు తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మరో 10 మందికి వైద్యం అందిస్తున్నామని తూప్రాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పర్యవేక్షకులు డాక్టర్ అమర్ సింగ్ తెలిపారు. ఈరోజు సాయంత్రం సమయం అందాజా 4:30 నుంచి 5 గంటల ప్రాంతంలో మనకి కుక్నూరు విలేజ్ లిమిట్స్లో ఒక ఆటో ట్రాక్టర్ ఆటోలో ఏంటంటే నాగులపల్లి అండ్ జెండాపల్లి విలేజ్లో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళు డైలీ ఏంటంటే కంపెనీ పని మీద వాళ్ళు కుక్నూరు సైడ్ వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. ఆటోలో వెళ్ళి రావడం జరుగుతూ ఉంటుంది. అదే క్రమంలో వాళ్ళు పని ముగించుకొని రిటర్న్ వస్తూ ఉండగా మన కుక్నూరు విలేజ్ లిమిట్స్లో ఆటో అండ్ ట్రాక్టర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో అక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ 14 కేసెస్ మన హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. రంజురైట్లో వచ్చిన తర్వాత అందరికైతే మనం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసాము. అడ్మిషన్స్ కూడా పెట్టేసాము. 14 మందికి 14 అడ్మిషన్స్ పెట్టాము. కొద్ది ఇంజురీస్ అయితే అన్ని మేజర్ ఇంజురీసే ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ పర్పస్లో మనకు ఎక్స్రేస్ కానీ సిటీ స్కాన్ అడ్వైజ్ చేసాము. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మన దగ్గర అయ్యే వరకు ఫ్రాక్చర్స్ అట్లాంటివి ఏం లేవు అంటే కానీ డెఫినెట్లీ ఇక్కడే అడ్మిషన్ పెడతాము. ఒకవేళ ఫ్రాక్చర్స్ ఉండి మల్టిపుల్ ఇంజరీస్ అలా ఉంటే మాత్రం మనకి ఇంకా టెర్షరీ కేర్ వాళ్ళకి సర్వీసెస్ అవసరం ఉంటే డెఫినెట్లీ పెద్ద హాస్పిటల్ పంపించే ఏర్పాటు చేస్తాము. 4 మెంబర్స్ అయితే కొద్దిగా హెడ్ ఇంజురీతో పాటు వాళ్ళకి కొద్దిగా బ్రీతింగ్ డిఫికల్టీ, ఇంకోటి బాగా సివియర్ చెస్ట్ పెయిన్ అంటూ ఉన్నారు. వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రిఫ్రాక్చర్స్ ఉన్నాయా లేక మనకు హెడ్ ఇంజురీలో మనకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ప్లస్ ఇవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకో ఆటో డ్రైవర్కి అయితే మనకు షోల్డర్ ఫ్రాక్చర్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఆయన కూడా రిఫ్రాక్చర్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఆ మొబిలిటీ అనేది లేదు, చాలా పెయిన్ఫుల్ ఉంది ఆయనకు. అందుకనేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత మనం డెఫినెట్లీ మనమే హాస్పిటల్ తరఫున అంబులెన్స్ ఏర్పాటు చేసేసి మనకు ఇది ఉస్మానియా కానీ గాంధీ కానీ నిమ్స్ వాళ్ళ ప్రిఫరెన్స్ ఏదంటో దాన్ని బట్టి డెఫినెట్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేసి ఏర్పాటు చేస్తాం.